ఇజ్రాయిలు తమలో ఎవడనూ తమ కుమార్తెను బెన్యామీని తీయకూడదని మిస్పాలో ప్రమాణము చేసుకుని ఉండిరి. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి, యెహోవా ఇజ్రాయిలా దేవా, నేడు ఇజ్రాయిలతో ఒక గోత్రము లేకపోయింది, ఇది ఇజ్రాయిలకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు ఇజ్రాయిల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారెవరైనా విచారించిరి. ఏలైనగా అట్టి వారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలని ఖండితంగా ప్రమాణము చేసి ఉండిరి. ఇజ్రాయిలు తమ సహోదరులైన బెన్యామీలను గూర్చి పశ్చాత్తాపడి, నేడు ఒక గోత్రము ఇజ్రాయిలలో ఉండకుండా కొట్టివేయబడి ఉన్నది. మిగిలి ఉన్న వారికి భార్యలు దొరుకున్నట్లు మన కుమార్తెను వారికి పెండ్లు చేయమని యెహోవా తోడని ప్రమాణము చేసితిమి కదా, వారి విషయంలో ఏమి చేయగలము అని చెప్పుకొనిరి. మరియు వారు ఇజ్రాయిల గోత్రంలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా, సమాజమునకు చేరిన యాబేష్ గీలాదు నుండి సేనలో నుండి ఎవడనూ రాలేదని తెలిస్తేదెను. జనసంఖ్య చేసినప్పుడు యాబేష్ గీలాతు నివాసులలో ఒకడును అక్కడ ఉండలేదు. కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుషులను పంపించి, మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబేష్ గీలాదు నివాసులందరినీ కత్తివాతను హతము చేయుడి. మీరు చేయవలసినదేమనగా ప్రతి పురుషుణ్ణి పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని నశింప చేయవలని చెప్పిరి. యాబేష్ గిలాదు నివాసులలో పురుష సంయోగము ఎరుగని 400 మంది కన్యలైన స్త్రీలు దొరకగా, కానాను దేశమంతని షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసుకుని వచ్చిరి. ఆ సర్వ సమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామీలలో మాటలాడుటకును వారికి సమాధానపరచుటకు వర్తమానము పంపగా, ఆ వేళను బెన్యామీనీలు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తమ యాబేష్ గిలాదు స్త్రీలలో బ్రతుకనిచ్చిన వారిని వారికిచ్చి పెండ్లి చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలకపోగా యెహోవా ఇజ్రాయేల్ గోత్రంలో లోపము కలుగ చేసినుట జనులు చూచి బెన్యామీనులను గురించి పశ్చాత్తాపడిరి. సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రంలో స్త్రీలు నశించినుట చూచి మిగిలిన వారికి భార్యలు దొరుకునట్లు మనమేమి చేయుదామని యోచించుకొని, ఇజ్రాయిలలో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండునట్లు బెన్యామీనులలో తప్పించుకొనిన వారికి స్వాస్థ్యం ఉండవలెననిరి. ఇజ్రాయిలలో ఎవడైనా తన కుమార్తెను బెన్యామీనికి ఇచ్చినట్లా వారు నిర్మూలము చేయబడునని ప్రమాణము చేసి ఉన్నాము కనుక మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయకూడదని చెప్పుకొని చుండిరి. కాగా వారు బెన్యామీనులలో ఇట్లనిరి, ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పున ఉన్న లెబానాకు దక్షిణ దిక్కున యెహోవాకు పండుగ ఏటేటా షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీనులను చూచి, మీరు వెళ్లి ద్రాక్ష తోటలో మాటు నుండి షిలోహు స్త్రీలు నాట్యమాడు వారిలో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా, ద్రాక్ష తోటలో నుండి బయలుదేరి వచ్చి పెండ్లి చేసుకున్నటకు ప్రతివాడును షిలోహు స్త్రీలలో ఒక దానిని పట్టుకుని బెన్యామీనుల దేశంనకు పారిపోవుడి. తరువాత వారి తండ్రులైన సహోదరులైన వారించుటకు నీ యొద్దకు వచ్చినడలా మేము ఆ యుద్ధంనకు బట్టి వారిలో ప్రతివానికి పెండ్లికి స్త్రీ దొరకలేదు కనుక ఆ స్త్రీలను దయచేసి మాకియుడి. ఆ సమయంలో వారికి ఇచ్చినడలా మీరు అపరాధులగుదురు కనుక మాకిచ్చినట్లుగా ఈవిడని వారితో చెప్పేదననిరి. కాగా బెన్యామీలు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసుకొని పోయి తమ స్వాస్థ్యంనకు వెళ్లి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి. అటు పిమ్మట ఇజ్రాయేలులో ప్రతివాడును అక్కడ నుండి తమ గోత్ర స్థానములకును కుటుంబమునకు పోయెను. అందరూ అక్కడ నుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయిరి. ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు. ప్రతివాడు తనకు తాను ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను.